రెండవ సమూయేలు 3. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు ఇంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలకు అహరోనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కర్మెలీయుడకు నాబాలు భార్య అయిన అబీగయలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమారుడకు మయాకా వలన పుట్టెను. నాలుగవ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడు షెఫట్యా అబీటలు వలన పుట్టెను. ఆరవ వాడు ఇత్రేయాము దావీదునకు భార్యకు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధము జరిగించుండగా అబ్నోరు సౌలు కుటుంబీకులను బహు సహాయము చేశాను. అయ్యా కుమార్తె అయిన రిష్పాయము ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. నా తండ్రికి ఉపపత్నియు దానిని నీవెందుకు కూడితివని ఇష్పాషేతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్పాషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగించిన నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులను అతని స్నేహితులకు ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానులుగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీద యూదా వారి మీదను నేను స్థిరపడదనెను. కావున ఇష్బోషేతు అబ్నేరును భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయెను. అబ్నేరు తరపున దావీదు నొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నీకు సహాయము చేసి ఇజ్రాయేలు వారందరినీ తట్టు తిప్పెదని వర్తమానము పంపగా దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకు మీకాలును నా యుద్ధకు తోడుకొని రావాలి. నీకు లేదా దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడకు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడకు పల్తీయేలు అను దానిని పెనిమిటి యొద్ద నుండి మీకాలు పిలువనంపెను. దానిని పెనిమిటి బహురీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను. కనుక అతడు వెళ్ళిపోయెను. అంతటా అబ్నేరు ఇజ్రాయేలు వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మల్ని ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయిళ్లను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదని యెహోవా దావీదును గురించి సెలవిస్తున్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీనులతో 4వ మాటలాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనులందరి దృష్టికి ప్రయోజనకరమైన దానిని దావీదుకు పూర్తిగా తెలియచేశాను. అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. అంతటా అబ్నేరు నేను పోయి ఇజ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడకు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన వారి అంతటి మీద ఏలునట్లును చేయునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందుపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమునకు వచ్చినప్పుడు నేరు కుమారుడకు అబ్నేరు రాజు నొద్దకు వచ్చేననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకొని యోవాబు రాజు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసిదివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడకు అబ్నేరును నీ ఎరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటియు నీవు చేయు సమస్తమును తెలుసుకున్నట్టుగా అతడు వచ్చనని చెప్పి దావీదు నొద్ద నుండి బయలుదేరి
వెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు ఈ సంగతి ఎవరికి వినకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోనాబు అతని పిలిచి తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకు అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత సమాచారము దావీదునకు వినపడినప్పుడు అతడు అనుకొనినది ఏమనగా, నేను నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎన్నటికిని నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము కలవాడన, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడునైనను, ఖడ్గము చేత కూలువాడునైనను, ఆహారము లేనివాడునైనను ఉండకపోడు గాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆషాహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి. దావీదు నీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజులు స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చుచున్నట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండాను, నీ కాళ్లకు సంకెళ్ళు